హాయ్ సార్. హలో. మన క్లాసిక్ మూవీ సిరీస్లో నాగార్జున గారి కెరియర్ని మలుపు తిప్పిన సినిమా, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పెద్ద హీరోల్లో డిఫరెంట్ కైండ్ మూవీ గురించి చెప్తారా? షూర్లీ. ఇది 1989లో వచ్చిన గీతాంజలి. గీతాంజలి. ఓకే. దాన్ని తమిళ్లో కూడా డబ్ చేశారు. అక్కడ కూడా పెద్ద హిట్ అయింది. ఇదేయాత్తే తిరదాడే అంటే హృదయాన్ని దొంగిలించొద్దు. ఓకే. ఇది నాగార్జునకి 17th ఫిల్మ్. అప్పటిదాకా సినిమాలు చేస్తూ వచ్చాడు. ఫస్ట్ పిక్చరే విక్రమ్ అంటే ఒక మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యాడనమాట. దెన్ తర్వాత వచ్చిన సినిమాలు 2-3 కెప్టెన్ నాగార్జున లాంటి సినిమాలు పోయాయి. దెన్ తర్వాత ఆఖరి పోరాటం, కలెక్టర్ గారు అబ్బాయి ఇట్లాంటి పిక్చర్స్ అని కూడా మాస్ హీరో అనమాట. ఓకే. అప్పుడు వచ్చిన 4 పెద్ద హీరోలందరూ కూడా ఇదే మాస్ బాటే అనమాట. 5 ఫైట్లు, 6 సాంగ్స్ ఈ టైప్ అనమాట. సో ఫర్ ద ఫస్ట్ టైం గీతాంజలి అనే పిక్చర్ ఈయనకు కెరియర్ టర్నర్ అనమాట. 1989లో వచ్చింది. అది మణిరత్నం డైరెక్షన్లో. సో ఆ సబ్జెక్ట్ చాలా డెలికేట్ సబ్జెక్ట్ అనమాట. మాస్ అలాంటి వర్షన్స్ ఏముండేవి. ఒక క్యాన్సర్ బారిన పడ్డ హీరో కథ అది అనమాట. సో అది దాన్ని ఒప్పుకోవడమే చాలా ధైర్యం, సాహసం. అంటే ఎక్స్పెరిమెంట్ చేయడంలో నాగార్జున ముందు వరుసలో ఉంటారు. అదే ఇయర్ ఒక 3 నెలల తర్వాత వచ్చిన సినిమానే శివ. అది కూడా ఎక్స్పెరిమెంటల్. బికాజ్ నా రామ్ గోపాల్ వర్మకి అది ఫస్ట్ పిక్చరే ఆయన అంత పెద్ద పిక్చర్ ఆయన చేతిలో పెట్టారు. అండ్ మోర్ ఓవర్ ఇది ఎందుకు డిఫరెంట్ అంటే పెద్ద హీరోలలో దీని టైటిల్ గీతాంజలి. అది యాక్చువల్గా హీరోయిన్ పేరు. సో జనరల్గా ఈ మాస్ పెద్ద హీరోస్ అందరికీ హీరో పేరుతోటే వస్తుంది, లేకపోతే ఇంకేదో పోరాటం అనో అదో ఏదో ఇట్లాంటి టైటిల్స్ తోటి వస్తుంది. ఇంత సాఫ్ట్ నేమ్ అది హీరోయిన్ పేరుతో రావడం ఫస్ట్ టైం అనమాట. ఓకే. చాలా ఫస్ట్ ఉన్నాయి. ఇది దీనికి మణిరత్నం గారికి ఇది ఫస్ట్ తెలుగు సినిమా, స్ట్రేట్ తెలుగు సినిమా. ఆయన ఫస్ట్ 4 సినిమాలు పల్లవి, అనుపల్లవి అట్లా ఇంకోటి ఏదో అది కన్నడలో తీశారు, ఒకటి మలయాళంలో, 2 తమిళ్లో. అవి పెద్దగా ప్రేక్షకులకు తెలియకపోవచ్చు. ఆయన కెరియర్ అంటే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది మౌనరాగం సినిమాతోటి. మౌనరాగం, నాయకుడు, ఘర్షణ, దెన్ గీతాంజలి. సో దీనికి ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉందనమాట. అయితే గీతాంజలి సిఎల్ నరసారెడ్డి గారు అబ్బాయి, ప్రొడ్యూసర్ అబ్బాయి ప్రవీణ్ అనుకుంటా. అంటే ఆయనకు సినిమాలంటే బాగా ఇంట్రెస్ట్. ఐ థింక్ మణిరత్నం తోటి ఇంప్రెస్ అయ్యి డేట్స్ అది తీసుకొని ఒక ఇట్లాంటిది సినిమా చేద్దామని అన్నారు. ఓకే. సో నాగార్జున ఫస్ట్ చాయిస్ కాదు ఈ సినిమాకి. సో వేరే యాక్టర్లను కూడా ఎవాల్యుయేట్ చేశారు. కానీ నాగార్జునలో నచ్చింది ఏంటంటే ఈ క్యారెక్టర్ కొద్దిగా బ్రూడింగ్ ఉండాలి. అంటే ఐస్లో ఎనర్జీ ఉండాలి, అప్పుడప్పుడు ఎనర్జీ లేకపోవడం కూడా ఉండాలి. అంటే కళ్ళతోటే యాక్ట్ చేయగలిగి ఉండాలన్నమాట. డైరెక్టర్స్ యాక్టర్ అయి ఉండాలి. సో ఈయన ఎన్నుకున్నారు, ఆయన కూడా ఒప్పుకున్నారు. అది కూడా గొప్ప విషయం. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈయన స్టోరీ రాసుకునేటప్పుడు జనరల్గా ఫస్ట్ హీరోకి క్యాన్సర్ పేషెంట్, ఆయన జర్నీ, ఆయన లవ్లో పడ్డం ఏంటి అనేది అట్లా అనుకున్నాడు అనమాట. అయితే తర్వాత ఆయనకే ఆలోచన వచ్చింది, హీరోకి ఏదో టర్మినల్ డిజీజ్ ఉండడం, వాళ్ళ ఫాదర్ది కూడా చూసారు కదా మనం, ప్రేమాభిషేకం అట్లాంటి చాలా సినిమాలు వచ్చాయి, దీంట్లో ఏం స్పెషాలిటీ ఉంటుందని డబుల్ చేస్తా అన్నాడట. డబుల్ చేయడం ఏంటంటే హీరోయిన్ కూడా క్యాన్సర్ అన్నమాట ఇందులో. సో ఇద్దరు మృత్యువుకి చేరువలో ఉన్నవాళ్ళు, వాళ్ళ మైండ్లో ఏం ఫీలింగ్స్ ఉంటాయి, వాళ్ళు ప్రేమలో పడచ్చా, ఎందుకంటే జీవితం అనేది దెన్నో ఇట్ ఈస్ షార్ట్ అని, అయినా ఎందుకు ట్రావెల్ చేద్దాం అనుకుంటారు అనేది స్టోరీ. చిన్న సినిమా అయినా 2 hours 15 minutes అనుకుంటా, చాలా గ్రిప్పింగ్. ఓకే. అండ్ ఇంకోటి దీనికి చాలా పెద్ద ప్లస్ పాయింట్ అయింది ఇళయరాజా గారి మ్యూజిక్ సాంగ్స్. 89 వచ్చేసరికి ఇళయరాజా గారి ఇమేజ్ ఏంటంటే ప్రొడ్యూసరు, దెన్ బ్యానరు, హీరో వీళ్ళందరికంటే పెద్దగా అయిపోయింది. తమిళనాడులో అయితే ఆయన కట్అవుట్సే పెడతారనమాట. తెలుగులో కూడా ఇక్కడికి వచ్చేసరికి చాలా పాపులర్ అయిపోయారు. ఒక 7 సాంగ్స్ ఉంటాయి, అన్నీ కూడా సూపర్ హిట్ సాంగ్స్. సో ఈ సాంగ్స్ ప్లస్ పిసి శ్రీరామ్ ఫోటోగ్రఫీ, అమేజింగ్ ఫోటోగ్రఫీ. సినిమా అంతా ఆల్మోస్ట్ ఊటీలో తీస్తారన్నమాట. ఓకే. దెన్ తోటాతరణి ఆర్ట్ వర్క్, ఇవన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి. సాంగ్స్ అంటే మీ జనరేషన్లో కూడా వినొచ్చు చాలా. అంటే ఓ పాపా లాలి వాజ్ అన్ అమేజింగ్ సాంగ్. దానికి కూడా ఒక స్టోరీ ఉంది. మణిరత్నం గారు ఎప్పుడో ఆయన సుమారుగా ఫస్టో సెకండో ఫిల్మ్ తీసినప్పుడు నాకు ఒక సాడ్ సాంగ్ కావాలి, దేవదాస్ టైప్ సాంగ్ కావాలి, చాలా ఎమోషన్ ఉన్న సాంగ్ కావాలంటే, లేదు ఇంకెవరికో రాసే ఇప్పుడు లేదన్నారు. అంటే ఈ పిక్చర్ వచ్చేసరికి ఇందులో ఈ క్యారెక్టర్ ఇట్లా ఉంటుందని చెప్తే ఆయన మనసు పెట్టి, లేకపోతే ఆ ట్యూనే ఇచ్చారేమో, ఓ పాపా లాలి.
దాని ఇంకొక సాంగ్ అయితే అమేజింగ్ పిక్చరైజేషన్ అనమాట. క్యాన్వాస్ చాలా పెద్దగా ఉంటుంది. ఓ ప్రియా ప్రియా. ఎస్. అదేంటంటే మణిరత్నం గారు ఇక్కడ ఇంటర్వ్యూలో చెప్పారనమాట. ఏంది అదే పెద్ద డెజర్ట్లో అన్ని ఒంటెలు అట్లా పెట్టి తీశారు అంటే, హీరో హీరోయిన్ ఏమో అంతా ఊటీలో ఉంటారు, కానీ ఎప్పుడైతే దే రియలైజ్ దే ఆర్ ఇన్ లవ్, ఆ మానసిక సంఘర్షణను చూపించాలంటే ఒక ఎడారిలోనే మనం బాగా చూపించగలుగుతాం. సాధ్యమవుతుందా? ఇసుక తుఫాను, సో మెనీ పీపుల్. సో వాళ్ళిద్దరు దాంట్లో ఎట్లా వాళ్ళ కాన్ఫ్లిక్ట్ కానీ వాళ్ళ ఎమోషనల్ స్ట్రగుల్ కానీ బాగా తీయొచ్చని అమేజింగ్లీ పిక్చరైజ్ సాంగ్. అట్లే ఒక వర్షం సాంగ్ ఉంటుంది, జల్లంత తుల్లింత కావాలిలే. ఎస్. ఇట్ వాజ్ వండర్ఫుల్. అండ్ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే హీరోయిన్కి అది ఫస్ట్ అండ్ లాస్ట్ పిక్చర్. గిరిజ చాలా బాగా యాక్ట్ చేసింది, బబ్లీగా చేసింది, కానీ దాని తర్వాత ఆమె యూకేను ఎక్కడో వెళ్ళి సెటిల్ అయినట్టుంది. ఓకే సార్, ఇది ఒక లవ్ స్టోరీ కదా, పెయిన్ఫుల్ లవ్ స్టోరీ. ప్రేక్షకుల్ని కంటతడి పట్టించిన సీన్ ఏమైనా ఉన్నా? చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా సీన్స్. అంటే హీరోకి హీరోయిన్కి ఆమె కూడా క్యాన్సర్ ఉందని తెలిసిన సీను కూడా కంటతడి పెట్టిస్తుంది. అట్లాంటి చాలా సీన్స్ ఉన్నాయి. నాకు పర్సనల్గా బాగా నన్ను ఇప్పటికి కూడా గుర్తుపెట్టుకునే సీన్ ఏంటంటే, హీరోయిన్ ఆల్మోస్ట్ డెత్ బెడ్లో ఉండి వాళ్ళ ఫాదర్ని అడుగుతుంది అనమాట, నాన్న నేను ఎందుకు చనిపోవాలి, నేనే ఎందుకు చనిపోవాలని అడుగుతుంది. ఐ థింక్ ప్రేక్షకుల్ని ఎక్దం బాగా ట్విస్ట్ చేసింది. అంటే అందుకే ఆ సినిమా అంత పెద్ద హిట్ అయింది. అంటే ఎమోషనల్గా మణిరత్నం గారు అందరితోటి కనెక్ట్ కాగలిగారు. సో ఇట్స్ ఎ వండర్ఫుల్ పిక్చర్. చూడని వాళ్ళు ఉంటే ఏ జనరేషన్ వాళ్ళైనా కానీ అది తప్పకుండా చూడాల్సిన సినిమా. రైట్, థ్యాంక్ యూ సార్.